నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్లు వేసుకుంటూ కొత్త నాటకం మొదలు పెట్టాడు. రాజీనామా విషయంలో నేను మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఆగస్టు 15 లోపు 6 హామీలు 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, లేకుంటే నువ్వు రాజీనామా చేస్తావా? రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ప్రామిసరీ నోట్లు చూపించాడు. ఇప్పుడు గాడ్ ప్రామిసులు చేస్తున్నాడు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాడు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు అని కొత్త నాటకం ఆడుతున్నాడు హరీష్ రావు. నేను మొన్న చెప్పిన మళ్ళీ ఇవాళ చెప్తున్నా, మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా, మీరు పంపించండి. 6 గ్యారంటీలు రుణమాఫీ 15 ఆగస్టులోగా నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా, చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా? నేను సూటిగా అడుగుతున్నా. డొంక దిగుడొద్దు, డొల్ల మాటలొద్దు, చిల్లర రాజకీయాలు వద్దు. స్ట్రైట్ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. కాళ్ళల్లో మొక్కారు, చేతులల్లో పట్టుకున్నారు. ఇలా 100 రోజులు దాటిపోయింది. సరే, ఇప్పుడు నువ్వు నయా నాటకం పెట్టినావు, దేవుడి మీద ఓట్లు. ఆనాడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో గాడ్ ప్రామిసులు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి, గండం ఎక్కడానికి నయా నాటకాన్ని తెరలేపారు. ఈ ప్రామిసరీ నోట్లు ఎందుకు, ఈ గాడ్ ప్రామిస్లు ఎందుకు? డైరెక్ట్ గా మనమే మాట్లాడదాం. 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తావా, చేయవా? అయితే నేను రాజీనామా చేస్తా, లేదంటే నువ్వు చేయి అంటున్నా. కుల్ల ఊకే దేవుడిని ఎందుకు ఇలా మధ్యలో? ఒకళ్ళేమో దేవుణ్ణి చూపించి ఓట్లు అడుగుతారు, ఇంకోళ్ళేమో దేవుని మీద ఒట్టు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. ఇదేం నాటకాలు?